सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। हरिः ओं శ్రీగురుభ్యో నమః. హరిః ఓం. అందరికీ స్వాగతం అండి. ఈనాటి అష్టావక్ర గీత పునశ్చరణ క్లాసులకు మీకు అందరికి మరొకసారి సుస్వాగతం. ముందుగా ఈరోజు క్లాసులు మొదలుపెట్టుకునే ముందు శ్రీమతి రావులపర్తి రాజేశ్వరి గారు అష్టావక్ర గీత ప్రార్థనా శ్లోకాలు పారాయణం చేస్తారు. అష్టావక్ర గీత ప్రార్థనా శ్లోకాలు. కదం జ్ఞానమవాప్నోతి కదం ముక్తిర్భవిష్యతి వైరాగ్యం చ కదం ప్రాప్తం ఏతద్బ్రూమి మమ ప్రభో ముక్తిమిచ్చసి చేత్తాత విషయాన్ విషవత్యజాం క్షమార్జవదయా తోష సత్యం పీయూషవద్భజాం న పృథ్వీ న జలం న అగ్నిః న వాయుర్ద్యౌర్న వా భవాన్ ఏషాం సాక్షిణమాత్మానం చిద్రూపం విద్ధి ముక్తయే యది దేహం పృథక్కృత్య చితి విశ్రామ్య తిష్టసి అధునైవ సుఖీ శాంతః బంధముక్తో భవిష్యసి న త్వం విప్రాదికో వర్ణః నాశ్రమీ నాచ గోచరః అసంగోసి నిరాకారః విశ్వసాక్షి సుఖీ భవ ధర్మాధర్మౌ సుఖం దుఃఖం మానసాని న తే విభో న కర్తాసి న భోక్తాసి ముక్త ఏవాసి సర్వదా ఏకో ద్రష్టాసి సర్వస్య ముక్త ప్రాయోసి సర్వదా అయమేవ హి తే బంధః ద్రష్టారం పశ్యసీతరం అహం కర్తేత్యహం మానా మహాకృష్ణా హి దంశితః నాహం కర్తేసి విశ్వాస అమృతం పీత్వా సుఖీ భవ ఏకో విశుద్ధ బోధోహం ఇతి నిశ్చయవహ్నినా ప్రజ్వల్య జ్ఞానగహనం పీతసుఖః సుఖీ భవ యత్ర విశ్వమిదం భాతి కల్పితం రజ్జు సర్పవత్ ఆనంద పరమానందసః బోధస్త్వం సుఖం చరాం ముక్తాభిమానీ ముక్తో హి బద్ధో బద్ధాభిమాన్యపి కిం వదంతిహ సత్యేయం యామతి సా గతిర్భవేత్ ఆత్మా సాక్షి విభుః పూర్ణః ఏకో ముక్తశ్చిదక్రియః అసంగో నిస్పృహః శాంతః ప్రమాద్ సంసారవానివ కూటస్థం బోధమద్వైతం ఆత్మానం పరిభావయ ఆభాసోహం భ్రమం ముక్త్వా భావం బాహ్యమధాంతరం దేహాభిమానపాశేన చిరం బద్ధోసి పుత్రక బోధోహం జ్ఞానఖడ్గేన తన్నికృత్య సుఖీ భవ నిస్సంగో నిష్క్రియోసి త్వం స్వప్రకాశో నిరంజనః అయమేవ హి తే బంధః సమాధిమనుతిష్ఠతి. స్వస్తి. మనకు జ్ఞానప్రదాతలైన గురు దంపతులకు గురువులు శ్రీ విష్ణుప్రసాద్ గారికి నా పాదాభివందనాలు. సత్సంగ్ సభ్యులందరికీ వినయపూర్వక వందనాలు. ముక్తాభిమాని ముక్తో హి బద్ధో బద్ధాభిమాన్యసి కిం వదంతిహ సచ్చేయం యామతిం సా గతిర్భవేత్. ఎవరైతే తాను ముక్తుడను అని భావిస్తారో వారే ముక్తులవుతారు. ఎవరైతే తాను బంధీనని భావిస్తారో వారు బద్ధులే అవుతారు. నీవు ఏది భావిస్తే అది అవుతావు అన్నది అష్టావక్ర మహర్షి ఉద్బోధిస్తున్న సత్యం. యద్భావం తద్భవతి.
గత ఏడాదిన్నర కాలం మన సత్సంగం ఒక అద్భుతమైన జ్ఞాన ప్రయాణాన్ని సాగించింది. వేదాంత శిఖరంగా భావించి అష్టావక్ర గీతను మన గురువుగారు మనకు ప్రసాదించిన తీరు వర్ణనాతీతం. అంటే అష్టావక్ర గీత అంటే కేవలం ఒక గ్రంథం కాదు, అది ఒక ఆధ్యాత్మిక సింహ గర్జన. నీవు దేహానివి కావు, నీవు సాక్షివి, నీవు ముక్తుడవు అని సూటిగా స్పష్టంగా చెప్పే పరమ సత్యం ఇది. అర్జునుడికి కృష్ణ పరమాత్మ కర్తవ్యాన్ని బోధిస్తే జనక మహారాజుకు అష్టావక్ర మహర్షి అచంచలమైన శాంతిని ప్రసాదించాడు. ఇటువంటి గహనమైన విషయాన్ని అర్థం చేసుకోవటము సామాన్యులకు సాధ్యం కాదు. కానీ మన గురువులు శ్రీ విష్ణుప్రసాద్ గారు ఆ అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు. కఠినమైన శ్లోకాలను కూడా మన నిత్య జీవితానికి అన్వయిస్తూ ఎంతో ఓపికతో అరటిపండు ఒలిచి చేతిలో పెట్టినట్టుగా మనకు బోధించారు. కేవలం బోధించటమే కాకుండా తన హృదయంలోని అనుభూతిని మన హృదయాలకు చేరవేశారు. ఈ ఏడాదిన్నర కాలము మన పట్ల చూపిన శ్రద్ధ, మన సందేహాలను నివృత్తి చేసిన తీరు మనపై ఆయనకున్న అపారమైన కరుణకు నిదర్శనం. వారి బోధల వల్ల మనలో ఒక కొత్త వెలుగు ఉద్భవించిందనడంలో ఎలాంటి సంశయము లేదు. మనం సంసార తాపత్రయాల మధ్య ఉన్నా కూడా నేను సాక్షిని అనే ఎరుకను వారు మనకు అలవాటు చేశారు. ఈ అపురూపమైన జ్ఞాననిధిని మనకు అందించినందుకు మన అందరి పక్షాన గురువులు శ్రీ విష్ణుప్రసాద్ గారికి పాదాభివందనాలు సమర్పించుకుంటున్నాను. గురువులు నిండు మనస్సుతో, నుండు నీరేళ్లు పరిపూర్ణ ఆరోగ్యాలతో వర్ధిల్లాలని, మరెంతో మందిని జ్ఞాన మార్గంలో నడిపించాలని మనసారా కోరుకుంటున్నాను. అయితే విన్న జ్ఞానము కేవలం సమాచారంగా మిగిలిపోకూడదని, అది మన అనుభవంలోకి రావాలని గురువుగారు ఒక అద్భుతమైన ప్రతిపాదన చేశారు. అదే అష్టావక్ర గీత పునశ్చరణ క్లాసు ఈరోజు జరుపుకుంటున్నాం. ఈరోజు మనం చేయబోయే ఈ చిరు సమీక్ష కేవలం జ్ఞానాన్ని నెమరివేసుకోవటమే మాత్రమే కాదు, ఇది ఒక మనన క్రియ. సాక్షిభావంలో నిలకడగా ఉండటానికి ఈ మననము ఒక దివ్యౌషధంలా పనిచేస్తుంది. గురువులు అష్టావక్ర గీత బోధను సంపూర్ణం చేసిన మన ఆత్మజ్ఞాన ప్రయాణము ఆ మహానుభావుని మార్గదర్శకత్వంలో నిరంతరం కొనసాగాలని, ఆ ప్రయాణానికి అవసరమైన మానసిక దృఢత్వాన్ని, ముముక్షత్వాన్ని మనకు ప్రసాదించమని ఆ పరమాత్మను వేడుకుంటూ, ఆశీస్సులు కోరుతూ మనం ఈనాటి అష్టావక్ర గీత షార్ట్స్ పునశ్చరణ అనే జ్ఞాన యజ్ఞాన్ని ప్రారంభించుకుందాం. ఈరోజు మనం ఈ క్లాసులు మొదలు పెట్టుకునే ముందు శ్రీమతి రాజేశ్వరి గారు కర్మయోగ ప్రాశస్త్యం గురించి మనకు వివరిస్తారు. ఓం శ్రీ గురుభ్యో నమః. కర్మయోగ ప్రాశస్త్యం. సాధారణంగా యోగం అనే పదాలు వినగానే చాలా మందికి ధ్యానం, సన్యాసం, అడవులు గుర్తుకొస్తుంటాయి. కానీ మనం రోజు చేస్తున్న పని కూడా యోగమే అని చెప్పే మార్గమే కర్మయోగం. అద్వైత వేదాంతాన్ని ప్రతిపాదించిన ఆదిశంకరాచార్యులు వారు కర్మయోగానికి కూడా ఒక ప్రత్యేక స్థానాన్ని ఇచ్చారు. ఈ రోజు నేను కర్మయోగం అంటే ఏమిటి, కర్మయోగం వలన లాభాలు, కర్మయోగ పరిమితుల గురించి ప్రస్తావిస్తాను. వేదాలు, ఉపనిషత్తులు, భగవద్గీత ఇవన్నీ ఘోషించేది ఒకటి: జ్ఞానాత్ ఏవ కైవల్యం, జ్ఞానం వలననే మోక్షం. మరి కేవలం జ్ఞానం వల్ల మోక్షం కలిగేటట్టయితే కర్మలు ఎందుకు చేయమంటున్నారు? ఎందుకంటే జ్ఞానయోగంలోకి అడుగు పెట్టడానికి కర్మయోగం తొలిమెట్టు లాంటిది. జ్ఞానయోగం శాశ్వత పరిష్కారం చూపించినా దాన్ని అర్థం చేసుకోవటానికి సూక్ష్మ బుద్ధి కావాలి. చురుకుని కత్తిలా పదునుగా ఉండాలి. కర్మయోగం వలన మాత్రమే ఇది సాధ్యం. ఒక జీవి యొక్క పునర్జన్మ అతను పూర్వజన్మలో చేసిన పుణ్య పాపాల మీద ఆధారపడి ఉంటుంది. ఈ పుణ్య పాపాలను నిర్ణయించేది కర్మ సిద్ధాంతం. ప్రతి ఒక్క కర్మకి కర్మఫలం ఉంటుంది. కర్మలను ఎందుకు నిర్లక్ష్యం చేయకూడదో తెలిపాడు కృష్ణ పరమాత్మ. కర్మలను మానటం వల్ల మోక్షం రాదు. కర్మలను మానటం అసాధ్యం. కర్మలను మానటం ప్రమాదం కూడా. కర్మ చేయక తప్పదు కాబట్టి దానిని కర్మయోగంగా మలుచుకోమని చెప్పాడు. కర్మయోగం అంటే ఏమిటి? కర్మయోగం అంటే అంతర్గత ఎదుగుదల. ప్రాపంచిక విజయం కన్నా అంతర్గత ఎదుగుదలకు ప్రాముఖ్యతనిచ్చే జీవన విధానం. కర్మయోగి క్లిష్ట పరిస్థితుల నుంచి
ఎంతో విలువైన ముఖ్యమైన జీవిత పాఠాలను నేర్చుకుంటాడు. కర్మయోగంలో 2 పదాలు ఉన్నాయి, కర్మ, యోగం. కర్మ అంటే సరి అయిన కర్మ చేయటం. సరి అయిన కర్మలు అంటే ఏమిటి? సాత్విక కర్మలు, నిష్కామ కర్మలు, పంచమహాయజ్ఞాలు. యోగం అంటే సరి అయిన దృక్పథం ఉండడం. అంటే కర్తగా ఈశ్వరార్పణ బుద్ధితో పనిచేయటం, భోక్తగా ఈశ్వర ప్రసాద బుద్ధితో స్వీకరించడం. దీనినే సమత్వం అంటారు. భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ స్పష్టంగా చెప్తాడు, కర్మణ్యే వాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫల హేతుర్భు మాతే సంగోస్త్వ కర్మని. దీని అర్థం, కర్మను ఆచరించటంలో నీకు అధికారం ఉంది, కానీ కర్మ ఫలం మీద నీకు ఎన్నటికీ అధికారం లేదు అని. కర్మ చేసే విషయంలో అధికారం ఉంది కాబట్టి బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. కర్మఫలం స్వీకరించే చోట అధికారం లేదు కాబట్టి విజ్ఞతతో స్వీకరించాలి. అయితే ఒక విషయం, అధికారం లేదు అంటే ఫలితం కేవలం మన శ్రమ మీదే ఆధారపడి లేదు, ఆ ఫలం రావడానికి అనేక కారణాలు కూడా కలుస్తాయి అని ఈశ్వరేచ్ఛ కూడా తోడవ్వాలి. మోక్షానికి జ్ఞానయోగం తప్ప వేరే మార్గం లేదు. జ్ఞానయోగానికి సూక్ష్మబుద్ధి కావాలి. సూక్ష్మబుద్ధిని ఎలా పెంపొందించుకోవాలి? మనస్సును సంసిద్ధం చేసుకోవడం ద్వారా. మనస్సును ఎలా సంసిద్ధం చేసుకోవాలి? కర్మయోగం పాటించటం ద్వారా. కర్మయోగాన్ని ఈశ్వరాజ్ఞగా పాటించాలి, ఈశ్వర యజ్ఞంలా చేయాలి, చిత్తశోధకంగా మలుచుకోవాలి, ధర్మాచరణ చేయాలి. కర్మయోగికి ఉండాల్సిన ముఖ్య లక్షణం మానసిక సమతుల్యం. ఒక సాధకుడు కర్మయోగిగా మారడానికి 5 సూత్రాల కార్యక్రమం ఉంది. వివేక బుద్ధి, మోక్షం ముఖ్య సాధనగా ఉండాలి. ధర్మార్థ కామాలు వద్దు అనటం లేదు, కానీ అవి అంతిమ లక్ష్యం కాకూడదు. ఈశ్వరార్పణ బుద్ధి, చేసే కర్మలన్నిటినీ ఆరాధనతో చేయాలి. ప్రసాద బుద్ధి, ఎటువంటి కర్మఫలం వచ్చినా స్వీకరించడానికి సంసిద్ధంగా ఉండాలి. అమానిత్వం, ఏదైనా విజయం సాధిస్తే అంతా తన ప్రతిభే అని పొంగిపోకూడదు. ఒక విజయానికి అనేక అంశాలు తోడ్పడతాయని గ్రహించాలి. సమత్వం, ఫలితం ఎలా వచ్చినా సమత్వం పాటించాలి. కర్మ చేయవద్దు అని భగవద్గీత చెప్పటం లేదు. గీత చెప్పేది ఒకటే, కర్మలు చేయండి, కానీ వాటి నుండి ఎలా బయటికి రావాలో, వచ్చి ఉన్నత సాధనకు ఎలా అంకితం అవ్వాలో నేర్చుకోండి అంటుంది. అష్టావక్ర గీతలో కర్మయోగం చాలా విభిన్నంగా చెప్పబడింది. కర్తృత్వమే అసత్యం అంటుంది. కర్మలు శరీర ధర్మం, మనస్సు ధర్మం, ప్రకృతి ధర్మంగా చెప్పబడింది. అష్టావక్ర గీత కర్మ సిద్ధాంతాన్ని అధిగమించే ప్రకరణ గ్రంథం. కర్మను ప్రోత్సహించదు, నిరోధించదు, కర్తృత్వ భావాన్ని మాత్రం తొలగిస్తుంది. మనం ఆత్మ అనాత్మల కలయిక. అర్ధకామాలు 2 అవసరమే, ధర్మమోక్షాలు అవసరమే. ఈ రెండిటిని సమతుల్యం చేసుకోవాలి. కానీ మనం ఎంతసేపు వ్యావహారిక సుఖాలైన అర్ధకామాల వెంట పరిగెడుతున్నాం. ఎందుకు? రాగద్వేషాలు ప్రేరేపించడం వల్ల. కర్మయోగం అనాత్మ గురించి చెప్తే, జ్ఞానయోగం ఆత్మ గురించి చెప్తుంది. అనాత్మ ఎప్పటికీ కర్త. అనాత్మ స్థాయిలో కర్మను ఎప్పుడూ త్యజించలేము. ఆత్మస్థాయిలో కర్మను త్యజించవలసిన అవసరం లేదు. తెలివైన వ్యక్తి అనాత్మ స్థాయిలో కర్మను స్వీకరించాలి, కర్మ నుంచి పారిపోకూడదు. ఆత్మస్థాయిలో నేను అకర్తను, అనాత్మ స్థాయిలో నేను కర్తను అని తెలుసుకోవడమే జ్ఞానం. జ్ఞానం ద్వారా కర్మను సన్యసించాలి. కర్మయోగం వలన లాభాలు. కర్మయోగం వలన చిత్తశుద్ధి, చిత్త ఏకాగ్రత ఏర్పడతాయి. జ్ఞాన యోగ్యత ప్రాప్తి కలుగుతుంది. ప్రతివారు కర్మయోగం, జ్ఞానయోగం 2 పాటించి తీరాలి. జ్ఞానం వలన మోక్షం లభిస్తుంది, కానీ ఆ జ్ఞానయోగానికి రావాలి అంటే దానికి అర్హత కావాలి. ఆ అర్హత సాధన చతుష్టయ సంపత్తి. ఆ సాధన చతుష్టయ సంపత్తిని కర్మయోగం ద్వారానే పొందగలం. కర్మయోగం జన్మ మృత్యు జర రూప మహాభయాల నుంచి కాపాడుతుంది. కర్మయోగం అనే మార్గంలో వెళ్ళి జ్ఞాన యోగ్యత లక్ష్యం పొంది, జ్ఞాన యోగ్యత అనే మార్గంలో వెళ్ళి జ్ఞాన లక్ష్యం పొందాలి. కర్మయోగి ఓటమి నుంచి కూడా విలువైన పాఠం నేర్చుకుంటాడు. ఏదైనా ఒక అనుకోని బాధాకర సంఘటన జరిగినప్పుడు ఏమిటి అని అన్నా మళ్ళీ వెంటనే అయితే ఏమిటి అని అనగలుగుతాడు. కర్మయోగం జ్ఞానయోగానికి దారితీస్తుంది. కర్మయోగి ఎప్పుడో ఒకప్పుడు జ్ఞానానికై ఆరాటపడతాడు.
తను అశాశ్వతమైన వస్తువుల నుంచి శాశ్వతమైన ఆనందం కోరుకుంటున్నాను అన్న తప్పుని గ్రహిస్తాడు. ఏదో ఒక రోజు ప్రతి కర్మయోగి జ్ఞానయోగానికి వచ్చి తీరుతాడు. ఫలాసక్తి లేకుండా చేయడం వల్ల, కర్మయోగం వల్ల రాగద్వేషాలు తగ్గుతాయి, అహంకారం తగ్గుతుంది, కర్తృత్వ భావన నశిస్తుంది, ఇష్ట అయిష్టాలకు అతీతం అవుతారు. మనోనిగ్రహం, అహంకార క్షయం, సమత్వ బుద్ధి, ఇవన్నీ జ్ఞాన సిద్ధికి పునాది. కర్మఠుడు ఏదైనా పని చేస్తే నేనే చేశాను అంటాడు. కర్మయోగి అదే మాటని ఈశ్వరుని సాధనంగా నేను పనిచేశాను అంటాడు. ఈ భావన వల్ల కర్తృత్వ భావన తగ్గుతుంది, వినయం పెరుగుతుంది. ఇవి జ్ఞానానికి అవసరం. ఫలాపేక్ష లేకుండా చేయడం వలన విజయంలో తబ్బిబ్బవడు, అపజయంలో కృంగిపోడు జ్ఞాని. దుమ్ము పట్టిన అద్దం ముందు నిల్చుంటే అద్దంలో మన ముఖం కనిపించదు. దుమ్ముని తొలగించడం కర్మయోగం అంటే చిత్తశుద్ధి, ప్రతిబింబం స్పష్టంగా చూడడం జ్ఞానయోగం. కర్మయోగ పరిమితులు. కర్మ వలన మోక్షం రాదు. కర్మ ఫలాలు సంసారం వరకే పరిమితం. పుణ్యమైనా పాపం అయినా రెండు బంధమే. కర్మ వల్ల జీవి బంధింపబడతాడు, జ్ఞానం వల్ల విముక్తి పొందుతాడు. కర్మ మోక్షానికి కారణం కాదని స్పష్టంగా చెప్పబడింది. కర్మ అజ్ఞానాన్ని తొలగించదు. కర్మ ఫలితాలు అన్నీ సంసారం లోపలే. నేను చేస్తున్నాను అనే సూక్ష్మభావం ఉంటుంది. అది పూర్తిగా నశించేది జ్ఞానంతోనే. చేసే కర్మ శాశ్వతం కానప్పుడు దాని వల్ల వచ్చే ఫలితం శాశ్వతం ఎలా అవుతుంది? కర్మ ఫలాల్లో 3 లోపాలు ఉన్నాయి. దుఃఖ మిశ్రితత్వం, దుఃఖంతో కలిసినది. ఉన్నా బాధే, లేకున్నా బాధే. అతృప్తికరత్వం, ఎంత ఉన్నా తృప్తి ఉండదు. బంధకత్వం, మనకు లభించిన ప్రతిదానికి బంధిలం అవుతాం. ఉపనిషత్తులన్నీ కర్మయోగ పరిమితుల గురించి వివరిస్తాయి. మచ్చుకి 2-3 ప్రస్తావిస్తాను. కైవల్యోపనిషత్తు నా కర్మణ అమృతత్వం ఆనసు అంటుంది. కర్మ వల్ల మోక్షం రాదు. ఒక కాలంలో చేసే కర్మకు వచ్చే ఫలం కాల పరిమితితో ఉంటుంది. మాండుక్యోపనిషత్తులో 3 రకాల కర్మ ఫలాలనే తమ కారికల్లో వివరిస్తారు గౌడపాదాచార్యుల వారు. ఉత్తమ ఫలం ఊర్ధ్వలోకాలకు తీసుకెళితే, మధ్యమ ఫలం మనుష్య లోకానికి, అధమ ఫలం అధోలోకానికి తీసుకెళ్తుంది. ఈ 3 కర్మ ఫలాల వల్ల పునరపి జననం, పునరపి మరణం అనే కర్మ వృత్తం కొనసాగక తప్పదు. దీనికి కారణం ఆత్మ అజ్ఞానం. బృహదారణ్యకోపనిషత్తు కర్మకాండ మనల్ని నది ఆవలికి చేర్చే పడవ లాంటిది. పడవ ఎక్కాక గమ్యం చేరాక పడవను వదిలేయాలి. అలాగే కర్మకాండ మీద రాగద్వేషాలు పెంచుకోకూడదు. కర్మకాండ పరిమితులు తెలుసుకుని రాగద్వేషాలు తగ్గించుకుని చిత్తశుద్ధి ఏర్పరచుకుని జ్ఞానకాండకి రావాలి అంటుంది. ఉపనిషత్తులు కర్మని నిందించటం లేదు, కర్మలను మానమనటము లేదు, కర్మల దగ్గరే ఆగిపోవద్దు అంటున్నాయి. అష్టావక్ర గీతలో అష్టావక్ర మహర్షి కర్మయోగం ప్రారంభ స్థాయి అని చెప్తూ, కర్మ ఉన్నంత వరకు కర్తృత్వ భావం ఉంటుంది, కర్తృత్వం ఉన్నంత వరకు ద్వైత భావం ఉంటుంది అంటారు. వేదాంత దిండిమలో కర్మని కర్తృతంత్రం, జ్ఞానాన్ని వస్తుతంత్రంగా చెప్తారు. జ్ఞానం చేయవలసినది కాదు, తెలుసుకోవలసినది. కర్మ కర్మేంద్రియ రూపం, చేయవలసినది. దీనికి కర్త అవసరం. కర్మఫలం పరిమితం, అనిత్యం. జ్ఞాన ఫలం అపరిమితం, నిత్యం. నైష్కర్మ సిద్ధి ప్రకరణ గ్రంథంలో సురేశ్వరాచార్యులు కర్మయోగాన్ని చాలా ఘాటుగానే విమర్శిస్తారు. కర్మయోగ పరిమితులని ఈ విధంగా చెప్తున్నారు. కర్మల బంధానికి కారణమవుతాయి కాబట్టి కర్మల ద్వారా మోక్షం సాధ్యపడదు. వేదాంత జ్ఞానమే మోక్షానికి మార్గం అని నొక్కి వక్కానిస్తారు. కర్మలు చేస్తే వచ్చే ఫలాల్లో మోక్ష ఫలం లేదు. మోక్షం అంటే అజ్ఞానం నశించటం. కర్మ పుట్టిందే అజ్ఞానం నుంచి కాబట్టి కర్మల వల్ల మోక్షం సాధ్యం కాదు. కర్మలు చేయవద్దు అని అనటం లేదు, కర్మ వల్ల మోక్షం రాదు అంటున్నారు. కర్మలు మోక్షానికి సాక్షాత్తు సాధనలు కాదు, అవి మోక్షానికి సహకారి సాధనలు మాత్రమే. చివరగా మనిషి యొక్క జీవిత లక్ష్యానికి, జీవన విధానానికి అవినాభావ సంబంధం ఉంటుంది. వేద పూర్వభాగం అంటే కర్మకాండ జీవన విధానాన్ని నిర్దిస్తే, వేద అంతభాగం జ్ఞానకాండ జీవిత లక్ష్యాన్ని నిర్దేశిస్తుంది. వేద పూర్వ భాగం తెలియకపోతే మన హిందూ సంప్రదాయం అర్థం కాదు. వేద అంతభాగం నేర్చుకోకపోతే మనిషిగా మన అంతిమ లక్ష్యాన్ని చేరుకోలేము. బ్రహ్మ జ్ఞానం మన అంతిమ లక్ష్యం కావాలి అని కృష్ణ పరమాత్మ భగవద్గీతలో బోధించాడు. ఈ లక్ష్యాన్ని చేరుకోవడానికి మన శాస్త్రం బోధించిన చక్కని రాజమార్గం
కర్మయోగం పాటించి చిత్తశుద్ధి పొంది ఉపాసన యోగానికి వచ్చి చిత్త ఏకాగ్రత చిత్త వైశాల్యం పొంది జ్ఞాన యోగ్యత ప్రాప్తికి పొంది శ్రవణ మనన నిధిధ్యాసనలు చేసి జ్ఞానం పొంది జ్ఞాన నిష్టలో నిలబడాలి. ఇందులో ప్రతి మెట్టు ముఖ్యమే. జ్ఞాన యోగానికి రానిదే కర్మయోగం అసంపూర్ణం, కర్మయోగం లేనిదే జ్ఞానయోగం అసాధ్యం. ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. చాలా బాగా చెప్పారు రాజేశ్వరి గారు, ధన్యవాదాలు మీకు. అష్టావక్ర గీత పునశ్చరణలు ముందుగా శ్రీమతి నిర్మలా మాదిరెడ్డి గారు. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. ఇందులో మొదటిది హిట్ సాంగ్స్ అనే క్యాప్షన్ ఇచ్చారు గురువు గారు. సినిమాలో కొన్ని సాంగ్స్ ని మనం హిట్ సాంగ్స్ అంటాము. ఎందుకంటాము అంటే పాత పాటలను హిట్ చేసి ఇవి పాపులర్ అవుతాయి కాబట్టి, అందుకని వీటిని హిట్ సాంగ్స్ అని అంటాము. అంతేకాదు, వేరే కొత్త సినిమా పాటలు వచ్చి వీటిని హిట్ చేస్తాయి. అలాగే సైన్స్ సిద్ధాంతాలు హిట్ సాంగ్స్ లాంటివి. ఇలా ఎందుకంటున్నాము అంటే పాత సైన్స్ సిద్ధాంతాలను ఇవి హిట్ చేస్తాయి. అంతేకాదు, కొత్త సైన్స్ సిద్ధాంతాలు వచ్చి వీటిని హిట్ చేస్తాయి. ప్రపంచంలోని ఎంతెంతో గొప్ప మేధావులు చెప్పిన సైన్స్ సిద్ధాంతాలను తరువాతి తరంలోని మేధావులు వచ్చి వాటిలోని లోపాలను ఎత్తి చూపిస్తారు. ఎయిన్స్టైన్ అనే గొప్ప శాస్త్రవేత్త యొక్క సైన్స్ సిద్ధాంతాలను తర్వాతి తరంలోని మేధావులు వచ్చి వాటిల్లోని లోపాలను ఎత్తి చూపారు. ఎయిన్స్టైన్ యొక్క సైన్స్ సిద్ధాంతాలను తరువాతి తరం వారు సవరించారు. అలాగే ఒక సైంటిస్ట్ మరొక సైంటిస్ట్ కనిపెట్టిన సిద్ధాంతాన్ని సమూలంగా ఖండిస్తారు. అలాగే మన సృష్టి గురించి కూడా ఎన్నెన్నో సిద్ధాంతాలను మన సైంటిస్టులు చెప్పారు. కానీ ఒక్క మాట, మన సనాతన ధర్మంలోని మన వేదాంతంలోని చైతన్య లక్షణాలను, ఆత్మ లక్షణాలను ఎప్పుడు ఎవరు ఖండించలేరు. ఎందుకంటే అవి ఎప్పుడూ హిట్ సాంగ్స్ గానే ఉండిపోతాయి. సైన్స్ మన ఆత్మను, ఆత్మ యొక్క లక్షణాలను అంటే చైతన్య లక్షణాలను సమర్థించలేదు, అలా అని ఖండించను లేదు కూడా. ఇది ముమ్మాటికి సత్యం సత్యం పునర్సత్యం. హరి ఓం. తర్వాత గోనెల భారతి గారు. శ్రీ గురుభ్యో నమః. ఆత్మశాంతి అది తాడు అని తెలిసింది, పాము కాదు అని తెలిసింది. మరి నేనేమి చేస్తున్నాను? సాధన చేస్తున్నాను. ఏమిటి అది? ఆ తాచుపాము నుండి విషం తీసివేయాలని ప్రయత్నం చేస్తున్నాను. మనసు మిథ్య అని స్పష్టంగా తెలిసిన జ్ఞానికి వాసనా నివృత్తితో పని లేదు. అందుకని నిజజాసంతోనూ పని లేదు. అతను ఏ సాధనలు చేయనవసరం లేదు. అతను నిత్యముక్తుడు. సాధనలన్నీ కూడా అనాత్మను మెరుగుపరుచుకోవడానికే ఉన్నాయి. జీవభావంతో ఉన్నవాడికి దేహము, మనస్సు ఉంటాయి. వాటిని ఇంకా శుద్ధి చేసుకోవాలని సాధనలు చేస్తాడు. ఆత్మకు మెరుగుపరుచుకోవడానికి ఏముంటుంది? ఉండదు. ఆత్మని మెరుగులు పరుగులు సాధనలు ఏమి ఉంటాయి? మరి ఒక మాట చెబుతాను. మనిషి అంటే మనిషి యొక్క జీవితం యొక్క ఆశయం ఏమిటి? ఒకే ఒక లక్ష్యం ఉంది. అది ఏమిటి? మన శాంతి కాదు, ఆత్మశాంతి. ఒకే ఒక లక్ష్యం, ఆత్మశాంతి. మనస్సు శాంతి పొందడానికి మనం నిరంతరం ప్రయత్నం చేయాలి. నిరంతరము అవసరము. ఆత్మశాంతి పొందేది కాదు, అది నిత్యము నీతోనే ఉంటుంది అని తెలుసుకుంటే చాలు. చతుర్ముఖ విధ పురుషార్థాలు అయినటువంటి ధర్మ, అర్థ, కామ, మోక్షాలు సాధించడంలోనే అంతరార్థం ఇదే. కాబట్టి జ్ఞాని అంటే ఎవరు? జ్ఞాని అంటే నిత్యముక్త, నిత్యము ముక్తుడే అనేది అర్థం చేసుకోవాలి. హరి ఓం. ఆగేపాటి వెంకటలక్ష్మి గారు. శ్రీ గురుభ్యో నమః. సత్యదర్శనం. నీ పాత్ర సైజును బట్టి నీవు సముద్రంలోని నీటిని తీసుకోగలవు. అలాగే ఒక మనిషి యొక్క జ్ఞానేంద్రియాల నాణ్యతను బట్టి మన సైంటిస్టులు ప్రయోగాలు చేస్తారు. కాబట్టి మన సైంటిస్టుల డేటా అసంపూర్ణంగా ఉంటుంది. ప్రయోగాలు చేసి డేటాను సంపాదించి సైంటిస్టులు మన ముందు ఫలితాలను ఉంచుతారు. మన జ్ఞానేంద్రియాల నాణ్యత ఎప్పుడూ అసంపూర్ణంగానే ఉంటుంది. తర్కం ద్వారా సంపూర్ణమైన సత్యాన్ని నీవు కనుగొనలేవు. ఈ మన సైంటిస్టుల మిడిమిడి జ్ఞానంతో, అరకొర జ్ఞానంతో ఈ ప్రపంచం యొక్క అంటే మన జగత్తు యొక్క సత్యత్వాన్ని తెలుసుకోవటం సాధ్యమా? కాదు, అసాధ్యం. జ్ఞానేంద్రియాలు, మన జ్ఞానేంద్రియాలు, సైంటిస్టుల జ్ఞానేంద్రియాలు ఆబ్జెక్ట్ అయినటువంటి సజ్జగత్తును పరిశీలించగలవు గాని సబ్జెక్టు అయినటువంటి దృక్కు అయినటువంటి చైతన్యాన్ని అవి పరిశీలించలేవు. అబ్జర్వర్ డేటాను అబ్జర్వేషన్ ద్వారా పొందలేవు. ఇది సైన్స్ యొక్క ఒక పెద్ద లోపం అని చెప్పవచ్చు. నీవు అబ్జర్వర్ ను ఎప్పుడూ అబ్జర్వ్ చేయలేవు. ఇది సత్యం.
హరి ఓం. కర్పూరం శ్రీధర్ గారు. ఓం శ్రీ గురుభ్యో నమః. నేను ఇప్పుడు టీవీ సీరియల్స్ అనే విషయం మీద చెప్తున్నానండి. టీవీ సీరియల్స్లో కొన్ని భాగాలు మనకు కన్నీళ్లు తెప్పిస్తాయి, కొన్ని భాగాలు నవ్వు తెప్పిస్తాయి. మరి శోకము నిజం కాదు, నవ్వులు నిజం కాదు, అంతా నాటకం, అంతా భూటకం. టీవీలో బొమ్మల కలకలం, టీవీలో నటులు నటిస్తున్నారు, అది యథార్థం కాదు అని మన అందరికీ స్పష్టంగా తెలుసు. ఇక్కడ కామెడీ ట్రాజెడీ రెండూ వినోదమే. అలాగే జ్ఞాని తన జీవిత సంఘటనలను అన్నింటినీ వినోదంగానే చూడగలుగుతాడు. జ్ఞాని అంటే ఆత్మజ్ఞాని, అంటే ఆత్మ అనాత్మల గురించి స్పష్టంగా తెలిసినటువంటి వివేకి అని అర్థం. జ్ఞాని ఆత్మస్థితిలో ఉండి అనాత్మ వ్యవహారాల్ని సముద్రపు అలల్ని చూసినట్లుగా సాక్షిగా చూస్తాడు. అనాత్మ సమస్యలకు ఆది అంతములు ఉండవు, అవి అలా కొనసాగుతూనే ఉంటాయి. ఈ దేహము మనస్సు పతనము చెందిన తర్వాత కూడా ఎన్నో కోట్ల దేహాలు వస్తాయి, పోతాయి. ప్రళయంలో సృష్టి లయించినా కూడా మరల అనాత్మ సీరియల్ ఇలాగే కొనసాగుతుంది. నేను ఆత్మగా సాక్షి చైతన్యముగా అన్ని దేహాలను వాటి రాకపోకలను చూస్తాను. ఇది నా ఈశ్వర వేషం, ఈశ్వర హోదా, ఈశ్వర స్థాయి. ఈ ప్రపంచం పట్ల, సృష్టి స్థితి లయల పట్ల నాకు రాగద్వేషాలు లేవు. అది నాకు వినోదము, అది చాలా అలా సాగిపోతుంది. ఇదే ఆత్మజ్ఞానం, బ్రహ్మజ్ఞానం. స్వస్తి. సాయిలక్ష్మి గారు. ఓం శ్రీ గురుభ్యో నమః. నిధిధ్యాసన రహస్యం. జీవ జగతి ఈశ్వర, త్రిపుటికి సంసారం తప్పదు. ఆత్మ అనాత్మ త్రిపుటికి మోక్షం తప్పదు. అంటే మోక్షం వద్దు అనుకున్నా కూడా మోక్షం వచ్చి తీరుతుంది. సబ్జెక్టును ఆబ్జెక్టును సరిగ్గా విడదీసి చూడగలగటమే వేదాంతము. జీవాత్మ సబ్జెక్ట్ అయితే దేహము మనస్సు ఇంద్రియాలు సబ్జెక్టులో భాగమైపోతాయి. ఆత్మ సబ్జెక్ట్ అయితే అవన్నీ కూడా ఆబ్జెక్టులు అయిపోతాయి. ఇదే స్పష్టమైన దృశ్య వివేకము, ఆత్మ అనాత్మ వివేకము. కానీ నా అసలు స్వరూపాన్ని మర్చిపోయి జీవితాన్ని భారంగా చేసుకుంటున్నాను. నా స్వరూప నిష్టలో ఉండి జీవితాన్ని ఒక ఆటగా మలుచుకుంటాను అని ప్రతి సాధకుడు అనుకోవాలి. దేహము మనస్సు ఇంద్రియాలు కుటుంబము జగత్తులో కలగలిపితే జీవితాన్ని ఒక టీవీ సీరియల్ లాగా తేలిగ్గా చూడగలుగుతాను. కాబట్టి నీ అసలు స్వరూపాన్ని అంటే ఆత్మస్వరూపాన్ని అంటే ఆత్మస్థితిని మర్చిపోకూడదు. నరాల్లో జీర్ణించుకోవాలి. ఆత్మస్థితి తలుచుకుంటూ నిద్రపోవాలి, ఆత్మస్థితి తలుచుకుంటూ నిద్ర మేల్కోవాలి. నిధిధ్యాసనం అంటే ఇదే. హరి ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. వెంకటేశ్వరరావు గారు. ఓం శ్రీ గురుభ్యో నమః. అష్టావక్ర గీత నీ గుట్టు తెలిస్తే. టీవీ సీరియల్లో ఏమి జరుగుతుందో నీకు తెలియదు. ఆశ్చర్యం, అంతా ఆశ్చర్యం, సస్పెన్స్, ఉత్కంఠత. మన జీవితం కూడా అంతే. కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం అంతా భగవంతుని చేతిలోనే ఉంది. నీ ఊహలకు అది అందదు. నీకు లోగుట్టు తెలియదు, నీవు నియంత్రించలేవు. అందుకే ప్రతిరోజు నీకు అనాత్మ చాలా ఆశ్చర్యాలను కలుగజేస్తుంది. అందాక ఎందుకు, మన కుటుంబ సభ్యుల ప్రవర్తన ఒక ఆశ్చర్యం, మన ఇంట్లో పనివాళ్ల ప్రవర్తన అదొక ఆశ్చర్యం. మరి మన మానసిక ఆరోగ్యం తెలియదు, ఆశ్చర్యం. శారీరక ఆరోగ్యం రేపు ఎలా ఉంటుందో తెలియదు, మనకు అంతుబట్టదు. ఆశ్చర్యం కలిగించటం అనాత్మ లక్షణం. అనాత్మ లక్షణాలను నేను ఆనందంగా స్వీకరిస్తాను అని నిధిధ్యాసనం ద్వారా నీకు నీవే చెప్పుకోవాలి. అప్పుడు జీవితం భారం అనిపించదు, ఒక ఆటలాగా వినోదంగా గడిచిపోతుంది. కాబట్టి నీవు ఒక పని చెయ్యాలి. ఏమిటది? ఆత్మస్థితిలో ఉండి ఆత్మలో రమిస్తూ అనాత్మ సంఘటనలు అన్నీ కూడా మానవ జీవితానికి ఒక మసాలా అని అనుకోవాలి. స్వస్తి. సూర్య మహాలక్ష్మి గారు. శ్రీ గురుభ్యో నమః. అష్టావక్ర గీత జ్ఞాని అకర్త. ఒక సంగీత కచేరీలో సంగీత విద్వాంసుడు తంబూరా శృతి పెట్టెను తన పక్కన పెట్టుకొని పాట పాడతాడు. రాగం తాళం సంగీతం అన్నీ ఉంటాయి, కానీ ఈ సంగీత విద్వాంసుని ధ్యాస మాత్రం
శృతి పెట్టి మీద మాత్రమే ఉంటుంది. అలాగే జ్ఞాని ధ్యాస అంతా ఆత్మస్థితి మీద ఉంటుంది. నేను సర్వవ్యాపకమైన నిత్యమైన అసంగ చైతన్యాన్ని, సత్యము జ్ఞానము అనంతమైనటువంటి ఆత్మను నేను ఏ కర్మ చేయను. ఈ ఆలోచన తంబూరా శృతిలాగా జ్ఞాని మదిలో నిరంతరం మెదులుతూ ఉంటుంది. ప్రాపంచిక దృష్టితో వ్యవహారం చేస్తున్నట్లు మనకు జ్ఞాని బయటికి కనిపిస్తాడు, కానీ జ్ఞాని ఆత్మస్థితి నుండి పక్కకి జరగడు. అందుకే భగవద్గీతలో జ్ఞానిని అకర్త అంటారు. ఇంద్రియాని ఇంద్రియార్థేషు నైవ కించిత్ కరోమి. భగవద్గీతలో ఈ శ్లోకం, ఇది మనందరికీ తెలుసు. ఇంద్రియాలు తమ తమ విషయాల యందు పనిచేస్తాయి, తాను మాత్రం ఏమీ చేయడు, అకర్త. ఇది జ్ఞాని యొక్క జీవన విధానం, వేదాంత జీవన విధానం, వైదిక జీవన విధానం. సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు. నిమ్మగడ్డ భవానీ గారు. హరి ఓం అండి. శ్రీ గురుభ్యో నమః. అయ్యిందా పెళ్ళి? ఆత్మదృష్ట్యా జ్ఞానికి ఏమి పదవులు హోదాలు ఉండవు, కానీ అనాత్మ దృష్ట్యా పతి పత్ని తల్లి తండ్రి తాత బిజినెస్ ఆఫీసు ఇలా ఏదో ఒక హోదా ఒక పదవి ఉంటుంది. జ్ఞాని తన బాధ్యతను తాను సక్రమంగా నిర్వహిస్తాడు. అంటే ఏమి చెయ్యాలో అది చేస్తాడు. కొడుకు వచ్చి నా వివాహం నా ఇష్ట ప్రకారం చేసుకున్నాను, నీ కోడలు అమెరికన్ అంటాడు. జ్ఞాని ఎదురు చెప్పడు, స్వాగతిస్తాడు. ఇది ఒక ఆశ్చర్యకరమైన అనాత్మ సంఘటన అనుకుంటాడు. కానీ ఈ సంఘటనకు అజ్ఞాని చాలా ఆందోళనకు గురయ్యుతాడు. నా స్టేటస్, నా పరువు, నా మర్యాదలు మంటగలిశాయి అంటాడు. అవమానాన్ని భరించలేడు. పలుకుబడి ప్రతిష్ట గౌరవం సబ్బునురగ లాంటిది అంటుంది శాస్త్రం. వర్ణాంతర వివాహం చాలా గొప్ప అని నీ కొడుకు భావించవచ్చు. నీ వంశ ప్రతిష్ట పోతుంది అని అది నీకు నచ్చకపోవచ్చు. మంచి చెడులు ఎవరు నిర్ణయిస్తారు? అది నీ అవగాహనను బట్టి ఉంటుంది. మానం అవమానం తుల్యత్వం చాలా చాలా కష్టం. సాధ్యం ఎవరికి? సాధారణ వ్యక్తికి అది చాలా కష్టం. కానీ ఆత్మలో నిత్యం రమించే జ్ఞానికి అనాత్మ చర్యలు కష్టం అనిపించవు. అనాత్మ చర్యలు ఒక ఆట అనిపిస్తాయి. హరి ఓం. నేను కర్మయోగిన జ్ఞానయోగిన ఎలా తెలుస్తుంది? ఎలా అంటే నీ జీవిత సమస్యలకు పరిష్కారం పరిహార కర్మలు అని నీవు అనుకుంటే నీవు కర్మయోగివి. నీ జీవిత సమస్యలకు పరిష్కారం మిథ్యా అనాత్మ అని నువ్వు అనుకుంటే నువ్వు జ్ఞానయోగివి. దేహము, కుటుంబము, మనస్సు, జగత్తు ఈ 4 మిథ్య అని అర్థం తెలుసుకోవటానికి మిథ్యా మనసునే వాడుకోవాలి. ప్రారబ్ధం ఎవరికి అర్థం కాదు, అది అదృష్టం. అదృష్టం అంటే ఎవరికి తెలియదు. కొందరు ప్రారబ్ధం అంటే జోస్యం చెప్తారు. జ్యోతిష్కుని మాటలు వాతావరణం గురించి చెప్పే మాటల్లాగా మనం పూర్తిగా విశ్వసించలేము. నాకు ఈ రోజు మరణం అని, నా మరణానికి మీరు తప్పకుండా రావాలని గురువు గారిని తోటి శిష్యుల్ని ఆహ్వానించాడు. అతనికి 50 సంవత్సరాలు ఉండవచ్చు. అయితే ఆ రోజు ఆదివారం ఉదయం 10 గంటలు అతడు పడక కుర్చీలో కూర్చున్నాడు. గురువు గారిని తోటి శిష్యులను చూసి చిరునవ్వు నవ్వాడు. అందరూ చూస్తుండగానే అటు ఇటు ఊగి శవంలాగా ఒక పక్కకు ఒరిగాడు. ఆ తర్వాత ఒక స్ప్రింగ్ లాగా లేచి కూర్చున్నాడు. ఆ తర్వాత మెల్లగా అతడు, భగవంతుడు నా మరణాన్ని వాయిదా వేసినాడు, సంఘసేవ నీవు చెయ్యి అని నన్ను వెనక్కి తిరిగి పంపించాడు అంటాడు. ఇది జరిగి 25 సంవత్సరాలు అయింది. అతడు ఇంకా బతికే ఉన్నాడు. ఇంకా మరణం రాలేదు. మరణం కోసం ఎదురు చూస్తూనే ఉన్నాడు. ఏమి అర్థమైంది? ప్రారబ్ధం యొక్క గుట్టు విప్పడం ఎవరికీ సాధ్యం కాదు. ఇదే వేదాంతం అంటారు అష్టావక్ర మహర్షి. హరి ఓం అండి. వడ్లమూడి గిరిజ గారు. గురుభ్యో నమః. అనాత్మ నియంత్రణ అసాధ్యం. క్రికెట్ మ్యాచ్ లో
ప్రతి ఓవర్‌కి ఫీల్డర్లు బౌలింగ్ అనుకూలంగా వారి వారి స్థానాలను మార్చుకుంటూ ఉంటారు. అలాగే నేను నిధిధ్యాసనంలో త్రిపుటి నుండి విపుటికి వస్తాను. అంటే ఇప్పుడు అనాత్మ గురించి నా దృక్పథంలో మార్పు వచ్చింది. అనాత్మలో దేహం, మనసు, కుటుంబం, ఇంద్రియాలు ఈ 4 కలిపేశాను. నేను సాక్షి చైతన్యంగా, అసంగంగా అనాత్మకు వేరుగా ఉన్నాను. ఇది నిధిధ్యాసనం వలన నేను సాధించిన ఆధ్యాత్మిక ప్రగతి. ఇది ధ్యాన నిష్ట. ఈ మార్పు ఆటోమేటిక్‌గా జరగదు. ప్రయత్నపూర్వకంగా జరగాలి. క్రికెట్‌లో ఆటగాళ్ళు ప్రయత్నపూర్వకంగా వారి వారి పొజిషన్స్‌ను మార్చుకుంటూ ఉంటారు. ఇలా సబ్జెక్ట్, ఆబ్జెక్టులు మారడం వలన ఒక విషయం మనకు స్పష్టంగా తెలియాలి. ఏమిటది? అనాత్మ స్వభావం ఊహించలేనిది, నియంత్రించలేనిది, అర్థం కానిది. అంటే ప్రారబ్ధ కర్మ ఫలాన్ని మనము ఊహించలేము. అది రహస్యంగా ఉంటుంది. మనిషి ఊహలు ప్రారబ్ధానికి అందదు. ఫ్రీ విల్‌తో అనాత్మకు కర్తగా సహకరించవచ్చు. నీ ప్రయత్నం నువ్వు చేయవచ్చు. కానీ ఫ్రీ విల్ అనాత్మను పూర్తిగా నియంత్రించలేదు. క్రికెట్‌లో ఎంత గొప్ప బౌలర్ అయినా కూడా బ్యాట్స్‌మన్ పరుగులను పూర్తిగా నియంత్రించలేడు. హరి ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. శ్రీమతి సుమంగళి. నా అసలు స్వరూపం ఇదే. శ్రవణ మనన నిధిధ్యాసనలు క్రమబద్ధంగా కొన్ని సంవత్సరాల పాటు చేసి అటువంటి ఒక సాధకుడు స్థితి ఎలా ఉంటుంది అంటే, నిజానికి అతను సాధకుడు కాదు, సాధ్యం చేసుకున్నాడు. అంటే ఆత్మజ్ఞాని అయ్యాడు, బ్రహ్మజ్ఞాని అయ్యాడు, వేదాంతం బాగా జీర్ణించుకున్నాడు. ముఖ్యంగా వేదాంతం యొక్క సారమైనటువంటి 5 వేదాంత రత్నాలను వంట పట్టించుకున్నాడు. ఈ 5 వేదాంత రత్నాలు ఏమిటి? నేను సర్వవ్యాపకమైన చైతన్యాన్ని. శాంతి, భద్రత, ఆనందం నా నుండే వస్తున్నాయి. కేవలం నా ఉనికి వల్లే నా భౌతిక శరీరానికి కాదు, ఈ జడ భౌతిక శరీరానికి జీవం ఏర్పడి అది ఈ జగత్తులో, అంటే ఈ జడ జగత్తులో వ్యవహారం నడపగలుగుతున్నది. ఈ జడ శరీరంలో కానీ, ఈ జడ జగత్తులో కానీ ఏ సంఘటనలు జరిగినా అవి నన్ను, అంటే ఆత్మస్థితిలో ఉన్న నన్ను చెలింపచేయలేవు. నా అసలు స్వరూపాన్ని నేను మర్చిపోయినా జీవితాన్ని చాలా భారంగా చేసుకుంటున్నాను. నా స్వస్వరూపం నిష్టలో ఉండి జీవితాన్ని ఒక ఆటలా మలుచుకుంటాను. ఈ 5 వేదాంత రత్నాలను జీర్ణించుకున్న తర్వాత జ్ఞాని దృష్టి మారుతుంది. త్రిపుటిలో అంటే ఆత్మ అనాత్మ స్థితిలో ఉంటాడు. అసంగ ఆత్మగా నిత్యముక్తుడుగా ఉంటాడు. నేను ఈ దేహం అనేటువంటి వేషము వేసుకుని చాలా పనులు చేస్తున్నాను. నేను తండ్రిని, నేను తల్లిని, నేను కొడుకును, నేను కోడలిని, ఇలాంటివి ఎన్నో. ఇలా వ్యవహారిక సత్యంగా, అనాత్మ వ్యవహారంగా జీవితాన్ని ఒక ఆటగా, ఒక వినోదంగా భావిస్తాడు. ఇది జ్ఞాని జీవన శైలి. స్వస్తి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. తాయారమ్మ గారు. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. ఈరోజు నేను చెప్పబోయే షార్ట్ అష్టావకర గీతలోని ఊహకి అందరిదే ప్రారంధం. ఆత్మజ్ఞాని స్వీయ క్రమశిక్షణతో ఉంటాడు. అతనికి విలువలు, ధర్మము ఆయా సంఘటనలను బట్టి వెంటనే స్పృహకి వస్తాయి. దేశ స్వాతంత్రం కోసం మహాత్మా గాంధీకి ఆ రోజుల్లో టాటా తమ సంతకాలు పెట్టిన ఒక చెక్కు బుక్కుని ఇచ్చాడు. నీకు ఎంత ధనం కావాలో అంత ధనాన్ని వాడుకోమని చెప్పాడు. కొన్ని నెలల తర్వాత ₹1 మాత్రమే వాడుకొని మిగిలిన చెక్కు బుక్ని తిరిగి ఇచ్చేస్తాడు మహాత్మా గాంధీ. జ్ఞాని ప్రవర్తన నిధి నిషేధాలకు అతీతంగా ఉంటుంది అంటారు అష్టావక్ర మహర్షి. మరి అజ్ఞాని పరిస్థితి ఎలా ఉందో చెప్పనా? ఒక బాక్సింగ్ మ్యాచ్లో జరుగుతుంది అనుకోండి. అంతా చీకటి. స్పష్టంగా కనపడే ఒక పరికరం పెట్టుకొని ఒక బాక్సర్ రెండవ బాక్సర్ని ఎడాపెడా బాదుతున్నాడు. చీకట్లో దెబ్బలు తినే వాడి బాక్సర్ పరిస్థితి ఎంతో దయనీయంగా ఉంది. అతను భయంతో వణికిపోతున్నాడు. దెబ్బలు పడుతున్నాయి. తనను తాను రక్షించుకోలేడు. ప్రారంధం మన ఊహలకు అందదు. దేహంలో ఎప్పుడు ఏమి అనారోగ్యం సమస్యలు వస్తాయో మనకు తెలియదు. ఇది జీవుడి జీవన విధానం, అంటే అజ్ఞాని జీవన విధానం. స్వస్తి. అష్టావక్ర గీత. బ్రహ్మ సత్యం జగన్మిథ్య, జీవో బ్రహ్మేవ నాపరః. అంటే అహం బ్రహ్మేవ నాపరః. ఇది చాలా చాలా చిన్న విషయం. అయినప్పటికీ
ఎన్నో సిద్ధాంతాలు, ఎన్నో రాద్ధాంతాలు మన సమాజంలో ఉన్నాయి. అసలు అహం బ్రహ్మాస్మి అనేది యథార్థమా, నా అపోహ అని చాలా మందికి సంశయాలు ఉంటాయి. ఒక పట్టాన మిగుడు పడదు. మన ఇండియాలోని 12 దర్శనాలు ఉన్నాయి. ఇందులో 6 దర్శనాలు అసలు మన వేదాలను ఒప్పుకో. ఎవరో పని పాట లేని వారు, మూర్ఖులు వేదాలు రచించారు అని వారి ఉద్దేశం. అహం బ్రహ్మాస్మికి ఏమిటి ప్రూఫ్ అంటారు వాళ్ళు. ఇకపోతే మిగిలిన ఆస్తిక దర్శనాలు సాంఖ్య, యోగ, న్యాయ, వైశాసిక, పూర్వమీమాంస, ఉత్తర మీమాంస. వీళ్ళు ఏమంటారు? అహం బ్రహ్మాస్మి అనే వేదాలు చెప్పలేదు అంటారు. మీకు వేదాలు సరిగ్గా అర్థం కావట్లేదు అంటారు. కర్మకాండ మనని వదిలి జ్ఞానకాండకు రండి అని మన శాస్త్రం చెప్పింది. అంటే ఇక్కడ మళ్ళీ ఆటంకాలు వచ్చాయి. రామానుజాచార్యులు వారు, మధ్వాచార్యులు వారు ఒప్పుకోరు. వారు అదే శాస్త్రం, అవే ఉపనిషత్తులు చదివారు. నువ్వు బ్రహ్మన్, ఎప్పటికీ నువ్వు బ్రహ్మన్ కాలేవు, మీరు భగవంతుడివి, దాసుడివి అంటారు వాళ్ళు. ఇటువంటి వాళ్ళను సవాళ్ళను ఎదుర్కొని చిత్తశుద్ధితో, బంగారు బుద్ధితో అహం బ్రహ్మాస్మి అనే ఆత్మజ్ఞానం చెందించుకుని తదనుగుణంగా జీవన్ముక్తి స్థితిలో ఈ సమాజంలో జీవించడం అంటే నిజంగా ఎంత కష్టం. కానీ జ్ఞాని తన ఆధ్యాత్మికయాన్ని ముగించాడు. అటువంటి జ్ఞాని జీవితం నిజంగా ధన్యం అంటారు అష్టావక్ర మహర్షి. ఓం తస్సత్. శ్రీ గురుభ్యో నమః. గంగాయమ్మ గారు. ఓం శ్రీ గురుభ్యో నమః. మనం పాఠశాలలో చదువుతున్నప్పుడు ఒక సైన్స్ ప్రయోగంలో సూర్యకిరణాలను పంపిస్తే ఒక కాన్వెక్స్ అద్దం ద్వారా పంపిస్తే కాగితం తగలబడిపోతుంది. అలాగే మన మనసు ఆత్మవిద్య వైపుకు మళ్ళిస్తే ఆ ఏకాగ్రత ఆత్మజ్ఞానం పొంది అజ్ఞానం మాడి మసలిపోతుంది. కర్పూరం త్వరగా అంటుకున్నట్లు ఉత్తమాధికారి విషయాన్ని త్వరగా నేర్చుకుంటాడు. ఇతనిది కర్పూర బుద్ధి. జ్ఞాన యోగ్యత ఉన్న శిష్యుడు గురువు చెప్పే బోధ మీద ఏకాగ్రత చూపగలుగుతాడు. అతనికి ఆత్మజ్ఞానం అలవోకగా లభిస్తుంది. జ్ఞానయోగ్యత ఉన్న శిష్యుడు గురువు ద్వారా శ్రవణం చేయగానే ఆత్మజ్ఞానం అనే జ్యోతి వెలుగుతుంది. హారతి కర్పూరం లాగా ఏమీ మిగలదు, బూడిద కూడా మిగలదు. అలాగే ఆత్మజ్ఞానం పొందితే అన్ని భ్రమలు తొలగిపోతాయి. ఏమిటి ఆ భ్రమలు? నేను జీవుణ్ణి, నేను దాసుణ్ణి, నాకు కష్టాలున్నాయి, నాకు సమస్యలున్నాయి, నాకు ఆస్తిపాస్తులున్నాయి, కట్టుబాట్లున్నాయి, నాకు కృష్ణుడే వీటిని తొలగిస్తాడు, వీటిని పరిష్కరిస్తాడు అని అనుకోకూడదు. అహం బ్రహ్మాస్మి అనే పూర్తి జ్ఞానం నేను మనిషిని అన్నంతగా మన మనసులో నిలిచిపోవాలి. అంటే నేను ఆత్మను, నేను శరీరం కాదు, మనసు కాదు. ఒక నగ్న సత్యం చెప్పనా? శ్రోత్రియ బ్రహ్మనిష్ఠుడైన గురువు సాధన చతుష్టయ సంపత్తి ఉన్న శిష్యుడికి బోధిస్తే ఒక క్షణం చాలు భ్రమలు తొలగి బ్రహ్మన్గా మారటానికి. హరి ఓం. సర్వం కృష్ణార్పణమస్తు. ఈశ్వరి గారు. ఓం శ్రీ గురుభ్యో నమః. అజ్ఞానికి గమ్యం ఉంటుందా? అజ్ఞానికి కొన్ని గమ్యాలు, కొన్ని లక్ష్యాలు ఉంటాయి. అజ్ఞాని వాటి కోసం పరుగులు పెడుతూ పని చేస్తాడు. ఒక్కొక్క అజ్ఞానికి ఒక్కొక్క వ్యక్తిగతమైన లక్ష్యం ఉండవచ్చు. వారు వాటి కోసం పనిచేస్తారు. ఒక వ్యక్తి క్రికెట్ స్టేట్ ప్లేయర్ అవుతాడు. ఆ తర్వాత నేషనల్ టీం ప్లేయర్ కావాలని కృషి చేస్తాడు. మరొకతను సంగీత కళానిధి టైటిల్ కోసం సంగీత కచేరీ చేస్తూ ఉంటాడు. కొంతమంది పద్మశ్రీ, పద్మవిభూషణ్ ఇటువంటి బిరుదులను ఆశించి సమాజ సేవ చేస్తారు. వీళ్ళంతా అజ్ఞానులు. వారి అజ్ఞానం ఏమిటి? నేను ఆ లక్ష్యం చేరుకోకపోతే నా జీవితానికి సార్థకత లేదు. అందుకే నా జీవితం అంతా ఒక రకమైన వెలితి, కొరత. వెలితి ఉంది, కొరత ఉంది. అందుకని కసికసిగా పనిచేస్తాను. ఇది అజ్ఞానం అంటే. జ్ఞాని విషయం అలా కాదు. జ్ఞాని జీవితము పరిస్థితులను బట్టి మారుతూ ఉంటుంది. జ్ఞానికి గమ్యం లేదు, లక్ష్యం లేదు. ఎందుకంటే ఆ జ్ఞాని పూర్ణత్వం సాధించేశాడు గనుక అందుకే జ్ఞాని ఒక చిన్న పిల్లవాడి వలె కనిపిస్తాడు. అంటే అతని చేష్టలు, ఎందుకంటే పిల్లలకు తీవ్రమైన కోరికలు ఉండవు, అజ్ఞానికి కూడా ఉండవు. అజ్ఞానులకు
జ్ఞాని ఎప్పటికీ అర్థం కాడు. జ్ఞాని కర్మలు ఎవరికీ అర్థం కావు. జ్ఞానిని అర్థం చేసుకోవాలంటే ఒకే ఒక మార్గం ఉంది. ఏమిటి అది? నీవు జ్ఞానిగా మారి నీ మనసును నీవు పరిశీలించుకోవాలి. ఇదొక్కటే మార్గం. ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. కృష్ణకుమారి గారు. హరి ఓం. నువ్వే సత్యం, తత్తు త్వము అసి అనే షార్ట్ అండి. కర్ణుడికి ఒక శాపం ఉంది. యుద్ధ భూమిలో అస్త్ర ప్రయోగం చేసినప్పుడు నీవు మంత్రాలు మర్చిపోతావు అనే శాపం. ఇంకా కర్ణుడికి ఎన్ని అస్త్రాలు ఉండి మాత్రం ఏమి ప్రయోజనం? అలాగే ఆపదలు వచ్చినప్పుడు అక్కరకు రాని ఆత్మ విశ్వాసం వలన మనకు ఏమి ప్రయోజనం ఉంటుంది? విచిత్రం ఏమిటంటే, నాకు కష్టకాలం వచ్చినప్పుడు నన్ను ఓదార్చడానికి మిత్రులు వస్తారు, బంధువులు వస్తారు. వాళ్ళు వింతగా ప్రవర్తిస్తారు. నాకు ఓదార్పు కంటే కూడా ఉచిత సలహాలు ఇస్తారు. గతంలో చేసిన తప్పులను ఎత్తి చూపుతారు. ఒక పెద్ద ఉపన్యాసం ఇస్తారు. నా కష్టాలకు నేనే కారణం అంటారు. నన్ను ఇంకా ఇంకా కృంగిపోయేలా చేస్తారు. నాకు పిచ్చెక్కిస్తారు. అంటే నేను ఒక మానసిక రోగిలా మారిపోతాను. ఈ ఒంటరితనం, ఈ నిస్సహాయత చూసి శాస్త్రం నాకు సంసారం అని పేరు పెట్టింది. నువ్వు ఒక పెద్ద సంసారివి, నిన్ను సంసారం నుంచి నేను బయటపడవేస్తాను అని శాస్త్రం నాకు వేద పూర్వ భాగం ద్వారా సహాయం చేస్తుంది. ఏమిటది? నాకు ఈశ్వరుడిని అండగా ఇస్తుంది. తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు. అదే అంటే నాకు దైవ సహాయం కంటే కూడా నా కృష్ణుడు, నా రాముడు నా పక్కనే తోడుగా ఉన్నాడు అనే భావన చాలా బలాన్ని ఇస్తుంది, కొండంత బలాన్ని ఇస్తుంది. ఇలా దైవాన్ని నమ్మి వారికి శారీరకంగా, మానసికంగా రోగ నిరోధక శక్తి మిగిలిన వారి కంటే కూడా మెండుగా ఉంటాయి అని మన సైంటిస్టులు, అంటే మన శాస్త్రజ్ఞులు ప్రయోగాత్మకంగా కనుగొన్నారు కూడా. ఇది ఒక రకం. తర్వాత శాస్త్రం ఏం చేస్తుందంటే, నాకు వేదాంత భాగం ద్వారా ఆత్మను అండగా ఇస్తుంది. అంటే ఒక మెట్టు పైకి లేపి ఆత్మజ్ఞానాన్ని ఇస్తుంది. అంటే ఏం చేస్తుంది? దైవం మీద ఆధారపడవద్దు, నీకు దేహము, మనస్సు, జగత్తు, దైవం ఇవన్నీ కూడా మిథ్య, వాటి మీద ఆధారపడవద్దు, అది నీ బలహీనత. నేను ఆత్మను, నేను చైతన్యాన్ని, నేను నిత్యము అలా అనుకో. అహం అస్మి. అంతిమంగా శాస్త్రం ఏం చెప్తుందంటే, నా మీద నేనే ఆధారపడటం నేర్పుతుంది. నేను అంటే దేహం కాదు, మనసు కాదు, చైతన్యం. శాస్త్రం ఒక విచిత్రమైన మాట ఏం చెప్తుందంటే, దేవతలందరూ అనాత్మ కిందకే వస్తారు. ఇది శాస్త్రవచనం. కాబట్టి నీ మీద నీవే ఆధారపడు, తత్వం అసి అంటుంది శాస్త్రం. హరి ఓం అండి. శ్రీమతి ఉల్లి శ్రీలక్ష్మి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. ఆత్మజ్ఞానమే రక్షణ కవచం. సాధారణంగా గృహస్థులు ఇలా అనుకుంటారు, సన్యాసులకు మాత్రమే మోక్షం వస్తుంది, మన గృహస్థులకు మోక్షం చాలా కష్టం అని. సన్యాసాశ్రమం మన సాంప్రదాయంలో ఉంది, నిజమే. కానీ అష్టావక్ర మహర్షి తన అష్టావక్ర గీతలో ఏమంటారంటే, గృహస్థు సన్యాసికి ఏమీ తీసిపోడు. కుటుంబ వ్యవహారాలు ఇంకా ఇతర బాధ్యతలు సక్రమంగా నిర్వహిస్తూ కూడా గృహస్థు మోక్షాన్ని పొందవచ్చు. జనక మహారాజు అలాగే చక్రవర్తి అయి ఉండి సువిశాల సామ్రాజ్యాన్ని పరిపాలిస్తూ కూడా ఆత్మ విద్యను అభ్యసించాడు. నాకు టైం లేదు అని అనలేదు, మోక్షం పొందాడు అంటే ఆత్మజ్ఞానం పొందాడు. కాబట్టి నాకు వేదాంతానికి టైం లేదు అని ఎవ్వరూ అనకూడదు. జనక మహారాజుకే తీరిక దొరికింది, నీకు ఆ మాత్రం టైం దొరకదా? నీకు ఒక చిన్న ఇల్లు, భార్య, పిల్లలు అంటే ఆసక్తి లేదు అను, బాగుంటుంది. బృహదారణ్యక ఉపనిషత్తులో యాజ్ఞవల్క మహర్షి దగ్గర జనకుడు శ్రద్ధగా ఆత్మజ్ఞానాన్ని అభ్యసిస్తాడు. అటువంటి గొప్ప జనక చక్రవర్తి అష్టావక్ర మహర్షి వద్ద ఆత్మజ్ఞాన నిష్ట పొందాడు. అంటే ఆత్మజ్ఞానంతో పండిపోతాడు. గురువైన అష్టావక్రుడే ఆశ్చర్యానికి గురవుతాడు. అంతగా ఆత్మజ్ఞాన నిష్టలో ఉంటాడు జనకుడు. వేదాంత క్లాసులకు వెళ్ళినంత మాత్రాన ఎవ్వరూ జ్ఞానయోగులు కాలేరు. ఆత్మజ్ఞానం జీవితానికి ఆలంబన కావాలి, జీవితానికి రక్షణ కవచంలా వాడుకోవాలి. వేదాంత విద్యార్థికి సమస్యలు వచ్చినప్పుడు ఆ సమస్యకు సంబంధించిన
వేదాంతంలోని పరిష్కారం అప్రయత్నంగా గుర్తుకు రావాలి, సందర్భోచితంగా గుర్తుకు రావాలి. దుష్యంతుడు శకుంతలను కణ్వ మహర్షి ఆశ్రమంలో గాంధర్వ వివాహం చేసుకున్నాడు. ఆశ్రమంలో ఎవ్వరూ లేరు. మరి ఆమె క్షత్రియ కన్య అని ఎవరూ చెప్పలేదు ఆయనకి. కణ్వ మహర్షి కూతురు ఒక క్షత్రియ కన్య అయి ఉంటుందని ఎవరైనా అనుకుంటారా? మరి దుష్యంతుడు ఎలా వివాహం చేసుకోగలిగాడు? అదంతే. దుష్యంతుడు అనే జ్ఞానికి ఆత్మజ్ఞానం సమస్యలు వచ్చినప్పుడు అక్కరకు వస్తుంది, సమస్య పరిష్కారం అవుతుంది. కాబట్టి ఆత్మజ్ఞానానికి గృహస్థు ఆశ్రమం అడ్డు కాదు అంటారు అష్టావక్ర మహర్షి. సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు. శాస్త్రి గారు. హరి ఓం. ఓం శ్రీ గురుభ్యో నమః. వేదాంతాన్ని గుడ్డిగా యాంత్రికంగా మరమనిషిలాగా అధ్యయనం చేయకూడదు. కొంతమంది నాశ్లోహం బ్రహ్మాస్మి అంటారు, కానీ బయట ఒక చిన్న సమస్య ఎదురైతే బెదిరిపోతారు. ఈ వేదాంత జ్ఞానం నిన్ను నువ్వు మార్చుకోవడానికి ఉపయోగపడాలి. బాహ్యంలో జరిగే సంఘటనలు సంసార కారణం కాదు, అవి సామాన్య కారణం. నీ పిరికి మనస్సు, నీ పిరికి ఆలోచనలు కలిగినట్టి మనస్సు, అది విశేష కారణం. ఏం చెబుతోందంటే వేదాంతం సింహంలాగా బ్రతకమంటుంది. నీవి సింహానివి, మేకపిల్లవి కాదు. సింహం ఇటువంటి పిరికి ఆలోచనలు ఎప్పుడూ చేయదు. సింహం గర్జిస్తుంది, మేకలాగా రోదించదు. కాబట్టి ప్రతి వేదాంత విద్యార్థి ఆత్మజ్ఞానంతో సింహంలాగా గర్జించాలి. వేదాంతంలో మనకు ఒక ప్రసిద్ధమైన గ్రంథం ఉంది, దాని పేరు అష్టావక్ర గీత. ఇది కొత్తగా ఆత్మజ్ఞానాన్ని బోధించదు. ఆత్మజ్ఞానం పొందిన వారికి నిజ జీవితంలో వారు ఆచరించే విధంగా ఇది మనకు ఉపకరిస్తుంది. అంటే అష్టావక్ర గీత నిధిధ్యాసన గ్రంథం అని అర్థం. కొంతమంది శ్రవణం చేస్తారు, వేదాంతాన్ని బాగా నోట్స్ రాసుకుంటారు, పుస్తకాలు నింపేస్తారు, బుద్ధిలో ఆత్మజ్ఞానాన్ని నింపుతారు, జీవితాన్ని జ్ఞానాన్ని విడివిడిగా చూస్తారు. జీవితం వేరు, జ్ఞానం వేరు. వారి బ్రతుకు నిజంగా అయోమయం, వారి జీవితం నరకం. ప్రతి చిన్న సంఘటనకు వారు కదిలిపోతారు, రోధిస్తారు. ఒక పక్క ఆత్మజ్ఞానం, మరో పక్క సంసారం. ఈ రెండింటిని చక్కగా ఏకకాలంలో వారు విజయవంతంగా కొనసాగిస్తారు. వీరిది వింత ప్రవర్తన. ఆచరణలో వేదాంతం అస్సలు ఉండదు. ఎన్నాళ్ళు ఇలా మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటారు అంటున్నారు అష్టావక్ర మహర్షి. అష్టావక్ర గీతను అధ్యయనం చేయండి, ఆచరించండి. మీరు కూడా జనక మహారాజులాగా ఆత్మజ్ఞాన నిష్ఠతో హాయిగా ఆత్మలో రమిస్తూ జీవించండి. హరి ఓం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. సాంబశివరావు గారు. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. అసంగత్వం వినా ఆత్మజ్ఞానం అనే షార్ట్ని నేను చెప్తూచుకున్నాను. సాధారణంగా మనం త్యాగం చాలా గొప్ప అనుకుంటాము. ఉపనిషత్తుల్లో మంత్రాలు కూడా అవే చెప్తావి. నా కర్మాణ ప్రజాయ ధనేన త్యాగే నైకే నా కర్మ అమృతత్వ మనుష్యు అంటాయి. అంటే త్యాగం ఒక గొప్ప సాధనగా చెప్తారు. కానీ త్యాగం అనేది జ్ఞానం విషయంలో అర్థం లేని మాట. ఓనర్షిప్ ఉంటే అంటే నీవు యజమాని అయితేనే త్యాగానికి విలువ ఉంటుంది. నేను అసంగ ఆత్మను అని స్పష్టంగా నిశ్చయాత్మకంగా నిశ్చయంగా తెలిసిన జ్ఞాని దేనికి ఓనర్ కాడు. అతడు అసంగ చైతన్యం. తనకంటూ సొంతముగా ఏమీ లేదు. ఈ దేహము కూడా నాది కాదు. ఈ దేహాన్ని తాత్కాలికంగా వాడుకొని భగవంతుడు నాకు ఇచ్చాడు. ఎప్పుడైతే ఆ భగవంతుడు ఈ దేహాన్ని వెనక్కి తీసుకుంటే అప్పుడు జ్ఞాని ఆ దేహాన్ని ఇచ్చివేస్తాడు. అందుకనే జ్ఞాని ఎప్పుడు భద్రతలోనే ఉంటాడు. వ్యక్తులు, వస్తువులు, బంధువులు, హోదాలు, గౌరవాలు పోతాయి అనే బెంగ జ్ఞానికి ఉండదు. అందుకని జ్ఞాని త్యాగం చెయ్యడు అంటారు అష్టావక్ర మహర్షి. కానీ కొంతమంది తరచుగా ఒక మాట అంటారు, నాకు ఆత్మజ్ఞానం వచ్చింది కానీ నా పిల్లలకు రాలేదు, అదే నా బాధ. వృద్ధాప్యము, రోగాలు, మరణం గురించి నాకు బెంగలు లేవు, కానీ నేను మంచాన పడి ఇతరులకు భారమవుతానేమోననే బెంగ.
అక్కడ నేను ఒక మాట చెప్తాను, శ్రద్ధగా వినండి. ఇది మంచి ఆలోచనే కావచ్చు, కానీ ఒక రకమైన బంధము, ఒక రకమైన సంసారం అంటుంది శాస్త్రము. ఇది ఎలాగో చెప్తాను. నీవు మంచాన పడటం నీ ప్రారంభం, నీకు సేవ చేసి నీకు చేసే నీ కుటుంబ సభ్యులు వారి ప్రారంధాన్ని ఖర్చు పెట్టుకుంటున్నారు అని అనుకోవాలి. మన పిల్లల ప్రారంధాన్ని బట్టి మనల్ని వారు సేవించవలసి వస్తే అది కూడా దైవ నిర్ణయం. మోక్షం అంటే బెంగలు కాదు, స్వేచ్ఛ. ఓం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. డాక్టర్ ఇందిరా గారు. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. అష్టావక్ర గీతలోని నా షాటు సర్వస్య శరణాగతి. కృష్ణుని చేతిలో ఏముంది? ఫ్లూటు ఉంది, అంటే పిల్లన గ్రోవి ఉంది. పిల్లన గ్రోవి ఖాళీగా ఉంటుంది, అంటే ఫ్లూటు లోపల అహంకారము ఉండదు. అందుకని ఫ్లూట్లో నుండి మంచి సంగీతం వినిపిస్తుంది. జ్ఞాని కూడా ఫ్లూట్ లాంటి వాడే. భగవంతుని శరణాగతిలో ఉంటాడు. తనకంటూ సొంత వ్యవహారాలు ఏమీ ఉండవు. తనకంటూ ఏమీ పొందవలసిన గమ్యము లేదు. భగవాన్, ఓ భగవాన్, నేను నీ చేతిలో ఉన్నాను. నన్ను నీవు ఒక పరికరముగా వాడుకో. ఇది జ్ఞాని పరిస్థితి. కాబట్టి జ్ఞానులు అందరి జీవితాలు వేణుగానములాగా ఎంతో మధురంగా ఉంటుంది. పిల్లన గ్రోవిని ఒక మనిషితో పోలుస్తారు. పిల్లన గ్రోవిలో 9 రంధ్రాలు ఉంటాయి. జీవుడిలో కూడా నవద్వార పురే దేహే అంటుంది భగవద్గీత. జ్ఞాని దేహానికి శాస్త్రంలో ఏమీ ప్రత్యేకతలు ఉండవు, రిజర్వేషన్స్ ఉండవు. జీవితం పూలపాన్పు కావచ్చు, లేదా కష్టాల కడలి కావచ్చు. అయ్యో పాపం, జ్ఞానికి చాలా కష్టాలు వచ్చాయని ప్రపంచ సానుభూతిని చూపిస్తుంది. ఎందుకంటే జ్ఞాని శరీరాన్ని ప్రపంచం జ్ఞానిలాగే పవిత్రంగా చూస్తుంది. అయితే జ్ఞాని తన శరీరానికి తగిలేటటువంటి సుఖ దుఃఖాలను లెక్క చేయడు. కదిలిపోడు, పొంగిపోడు, కృంగిపోడు, సమత్వం పాటిస్తాడు. ఇవి అన్నీ అనాత్మలో జరిగే ఘటనలు అని అనుకుంటాడు. ప్రశాంతంగా ఆత్మలో రమ్మిస్తాడు జ్ఞాని. ఓం తత్సత్ శ్రీకృష్ణార్పణమస్తు. ఈ పునశ్చరణ కార్యక్రమాన్ని మహా అద్భుతంగా నిర్వహించిన డాక్టర్ యాదగిరి గారికి నా హృదయపూర్వక నమస్కారములు. సత్సంగ సభ్యులందరికీ నమస్కారం. చాలా చాలా సంతోషంగా ఉందండి. అందరూ కూడా అద్భుతంగా పునశ్చరణ చేశారు. ఈరోజు మనం చాలా జ్ఞానప్రదాయకంగా సాగింది మన ఈ పునశ్చరణ కార్యక్రమము. సభ్యులందరికీ కూడా తమకు కేటాయించిన అంశాలను ఎంతో స్పష్టంగా పునశ్చరణ చేశారు. వాయిస్ మాడ్యులేషన్తో కూడా చక్కగా వివరించారు. మీ అందరి పునశ్చరణ వలన ఈరోజు జ్ఞానము సాక్షిభావం ప్రతిబింబించి మనలో ఒక స్పష్టత, ఒక కొత్త ఉత్సాహం ఏర్పడింది. మన గురువు గారు మనకు అందించిన ఈ అమూల్యమైన జ్ఞానాన్ని నిరంతరం మననం చేసుకుంటూ ఆత్మజ్ఞాన సిద్ధిని పొందుదాం. ఇంతటి చక్కని అవకాశాన్ని మనకు కల్పించిన శ్రీ విష్ణుప్రసాద్ గారికి మన అందరి తరపున గురు దంపతులకు కూడా మరోసారి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ